2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే మేడం. నమస్కారం. ఆడపిల్లల విషయానికి వస్తే ఎస్పెషల్లీ ఎంతసేపు వాళ్ళు చదువుకోవాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, వేరే ఇంటికి వెళ్ళిపోతారు, ఈ ప్రాసెస్లోనే ఆలోచిస్తుంటాం. బట్ చాలామంది ఆడపిల్లలకి ఏంటంటే ఇండిపెండెంట్గా ఏదన్నా బిజినెస్ చేసుకోవాలనో, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనో అనుకుంటూ ఉంటారు. లాస్ట్ టైం ఒక స్టోరీ చెప్పారు, నాకు చాలా బాగా అనిపించింది. సో చాలామంది అమ్మాయిల కింద మా ఏజ్ పిల్లలకు కూడా ఏమన్నా ఉంటుందా, మేము కూడా ఏమన్నా చెయ్యొచ్చా అంటే ఒక ఆలోచన, ఏదైనా వే కల్పించగలరా మీరు, దాని త్రూ మేము ఏదన్నా తీసుకోగలుగుతాం, ఐడియాస్ జనరేట్ చేసుకోగలుగుతాం అని అడుగుతూ ఉంటారు. వాళ్ళని మోటివేట్ చేయడానికి ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, ఎందుకంటే నెగిటివ్ థాట్స్ రాకుండా మనం ఇలా ఆలోచిస్తే ఇలా అవుతాము, ఇది జరుగుతుంది, రిజల్ట్స్ ఇవి అని వాళ్ళకి ఒకటి తెలిసినప్పుడు ఆటోమేటిక్గా డైరెక్షన్ అనేది మారుతూ ఉంటుంది. పేరెంట్స్ దగ్గర నుంచి అది లేనప్పుడు ఎస్పెషల్లీ ఎవరైతే మన వీడియోస్ చూస్తూ ఉంటారో వాళ్ళు మనల్ని అడుగుతూ ఉంటారు, అండ్ పేరెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు, మా పిల్లలకి మేము ఏ యాక్టివిటీని పెట్టొచ్చు అంటారు, మైండ్ సెట్ అలా ఉండాలంటే అసలు ఏ విధంగా అని, దీనికి అసలు ఏమైనా చెప్పొచ్చు అంటామా మనం? సక్సెస్ స్టోరీస్, ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఎందుకు పబ్లిష్ చేస్తారంటేనండి, వాళ్ళని చూసి ఎవరికైనా ఒక ఇగ్నిషన్ అనేది క్రియేట్ అవుతుందని. సేమ్ రెప్లికేషన్ అవసరం లేదు, కానీ ఆ వయసులో వాళ్ళు అలా చేశారు, నేను ఆ వయసే కదా, నేను కూడా చెయ్యొచ్చు కదా అని ఒక్కొక్కసారి వాళ్ళ క్యాపబిలిటీస్, వాళ్ళ పొటెన్షియాలిటీస్ వాళ్ళు చెక్ చేసుకుంటారు. అందుకని చెప్పి నెంబర్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్ చిన్న చిన్న వయసు నుంచి ఎంత ఐక్యూలు అయ్యేం అవసరం లేదండి. ఇది చెయ్యాలన్న తాపత్రయం, ఇంట్రెస్ట్ ఉంటే కూడా చాలా హై రేంజ్కి పిల్లల్ని మనం తయారు చేయొచ్చు. మీరు ఇప్పుడు ఆడపిల్ల విషయం అని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఒక చిన్న పాప మికైలా, పేరు మికైలా, ఒక ఫారెన్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్. తనకి 6 ఏళ్ల సంవత్సరంలో తేనెటీగ కుట్టిందంటే, మికైలాకి 6 సంవత్సరాల టైంలో తేనెటీగ కుట్టింది. సో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఆ స్ట్రింగ్ అనేది రిమూవ్ చేయడము, తనకు కావాల్సిన మెడికేషన్ ఇప్పించడం అంతా జరిగింది. 6 సంవత్సరాలప్పుడు నుంచి తనకేంటి అంటే బ్రెయిన్లో ఈ తేనెటీగ కుడితే ఇంత పెయిన్ ఎందుకు వస్తుంది, అసలు ఈ తేనెటీగలు ఏంటి, ఇవి ఏం చేస్తాయి, ఎప్పుడూ కనిపించవు కదా, నన్ను ఎందుకు కుట్టాయి అన్న క్యూరియాసిటీ పెరిగింది తనలో. పెరిగి ఎప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉండేది. లక్కీగా ఈ పాప వాళ్ళ అమ్మమ్మ కూడా దేనిపైన వర్క్ చేసేవారు అంటే, ఈ హనీ బీస్ అనేవి అంతరించిపోతున్నాయి అని చెప్పి ఆవిడ ఏం చేసేవారు, హనీ బీ హార్వెస్టింగ్ చేసేవారండి. ఓకే. ఈ హనీ బీ హార్వెస్టింగ్ అమ్మమ్మ చేయడము, చిన్న వయసులో ఇలా కుట్టడం మీద తనకి హనీ బీస్ పైన రీసెర్చ్ చేయడము, అన్ని తెలుసుకోవడము తెలిసేది. సాయంత్రం మాటలు పడుకునేటప్పుడు కూడా వాళ్ళ అమ్మమ్మ పక్కన పడుకుని, అమ్మమ్మ అసలు ఈ హనీ బీస్ ఏంటి, నువ్వేంటి చేస్తావు హనీ బీస్తో, ఇవన్నీ అడగడము, ఆవిడ నాలెడ్జ్ షేర్ చేసుకోవడము, ఇదంతా కూడా కొంత వయసు వరకు జరిగింది. వీళ్ళ అమ్మమ్మ ఏం చేసేవారు, తేనె హార్వెస్ట్ చేస్తున్నారు కదా, ఏదైనా తిన ఇంటికి వచ్చినప్పుడు పెట్టడానికి షుగర్ అండ్ వీటి బదులు రీప్లేస్మెంట్ హనీ కలిపి ఇచ్చేవారు. అలా ఒక సమ్మర్లో తిని ఇంటికి వచ్చినప్పుడు ఒక లెమన్ జ్యూస్, లెమన్ డ్రింక్లో హనీ కలిపించారు షుగర్ ప్లేస్లో. చాలా బ్యూటిఫుల్ టేస్ట్ అనిపించింది. వేరే 1-2 ప్రొడక్ట్స్ ఏవో వేసే ఉంటారు, చాలా మంచిగా అనిపించింది, చాలా టేస్ట్ వచ్చింది తనకి. వస్తే తను ఆ టేస్ట్ని అలా గుర్తు పెట్టేసుకుంది, మైండ్లో ఇంప్రింట్ అయిపోయింది తనకి ఆ టేస్ట్. చూడండి, మనకు కూడాను అమ్మమ్మ చేసిన గోంగూర పచ్చడి నచ్చుతుంది ఒక్కొక్కసారి, నాన్నమ్మ చేసిన పులిహోర అంటే చాలా నచ్చుతుంది. అలా ఎక్కడో ఈ టేస్ట్ సెంటిమెంట్ తనకి ఉండిపోయింది. అయితే వాళ్ళ అమ్మమ్మ ఇలా బీ హార్వెస్టింగ్ చేసుకుంటూ తేనె అమ్ముకుంటూ ఉన్నారు. ఈ పాప 11 ఇయర్స్ వచ్చిన తర్వాత సమ్మర్లో స్లోగా అందరూ, మీకు ఫారెన్లో ఎక్కువ కోలా అలవాటు వాళ్ళకి, కోక్, పెప్సీ, థమ్స్అప్, ఎక్కువ కార్బోనేటెడ్ షుగర్ డ్రింక్స్ ఎక్కువ తాగుతూ ఉంటారు. అయితే ఈ పాప ఏం చేసింది అంటే బీ స్వీట్ లెమనాయిడ్ అని చెప్పి, BEE హనీ బీలో బీ స్వీట్ లెమనాయిడ్ అని చెప్పి తిను కూడా ఒక చిన్న స్టాల్ ఎస్టాబ్లిష్ చేసింది. ఆ టేస్ట్ ఇంకెంతమంది రిప్లికేట్ చేసినా రావట్లేదు. చాలా దూరం నుంచి చూడండి, రాజమండ్రి రోజ్ మిల్క్ ఎలా ఫేమస్, అలా ఆ బీ స్వీట్ లెమనాయిడ్ ఆ టేస్ట్, ఆ యూనిక్నెస్, ఇంట్లో ఫీలింగ్ వచ్చేసింది. వస్తే ఈ పాప స్లోగా గ్రో అవుతుంది.
షార్క్ ట్యాంక్ చాలా మందికి తెలిసే ఉంటుంది. షార్క్ ట్యాంక్లో ఇన్వెస్టర్స్ ఫండింగ్ ఇస్తూ ఉంటారు. సో షార్క్ ట్యాంక్లో ఈ ఐడియా తను బిజినెస్ గ్రోత్ ఎస్టాబ్లిష్ చేయాలని ఈ పాప ప్రపోజ్ చేస్తే షార్క్ ట్యాంక్ వాళ్ళు 5 crore బిజినెస్ ఫండింగ్ ఇచ్చారు ఆ పాపకి. 11 years మేబీ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడం ఇంకొక 2 years పట్టు ఉంటుంది. 13-14 ఇయర్స్కి వచ్చి 5 crores ఫండింగ్ అండి ఒక ఆర్గనైజేషన్కి. ఒక మంచి హెచ్ఆర్ని పెట్టుకోవచ్చు. ఈ పాపకి చేసే అంత స్థాయి, ఈ శక్తి లేకపోతే మనుషులు ఉన్నారుగా, హ్యూమన్ రిసోర్స్ని రీప్లేస్ చేసేసుకోవచ్చు కదా. 5 crore బిజినెస్ తనే ఎస్టాబ్లిష్ చేసేసుకుంది. ఇందులో ఏంటి చూడండి, అమ్మ టచ్, మదర్ టచ్, అమ్మమ్మ రెసిపీ, సిగ్నేచర్ టేస్ట్. ఈరోజు పిల్లలు కిచెన్లో ఎంతోమంది చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు తెలుసా. వాళ్ళకి ఎగ్ ఆమ్లెట్ వేయడం వస్తుంది. మా అక్క వాళ్ళ బాబు ఉంటాడు నిష్నాథ్ కుమార్, వాడికి 4th class 3rd class ఆ టైంలో నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా అక్క పిన్ని అన్నాడు, అక్క అంటాడు, అక్క హాఫ్ బాయిల్డ్ వేసేనా, అక్క హాఫ్ బాయిల్డ్ వేసేనా అంటూ ఉండేవాడు. వాడు స్లోగా చాలా రెసిపీస్ చేశాడు దానిపైన. చాలా మంది మగపిల్లలు కూడా ఆడపిల్లలు కూడా కిచెన్లో చాలా ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఓన్లీ ఫుడ్ ఐటమ్ అని కాదు, మనకి తెలియదు పిల్లలు ఎక్కడ స్ట్రక్ అయి ఉంటారో తెలియదు. దాన్ని కనుక మనం పాలిష్ చేయగలిగితే, ఇలా ఏంజల్ ఇన్వెస్టర్సే అక్కర్లేదు, మన ఇంట్లో మన స్తోమతకి తగ్గట్టుగా కూడా పెట్టుకుంటే పిల్లలకి ఏంటంటే ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ సాటిస్ఫాక్షన్. నేను చేయగలిగాను, నేను చేశాను, నేను ఇదే చేయగలుగుతున్నానంటే ఇంకా ఎన్నో చేయగలను అని వాళ్ళ మీద వాళ్ళకి ఒక నమ్మకం ఏర్పడుతుంది. సో పిల్లలు ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు, వాళ్ళకి ఏదో చెయ్యాలన్న తాపత్రయం ఉన్నప్పుడు, ఏ ఇంటర్నేషనల్ స్కూల్స్కి 2-3 లక్షలు ఫీజులు కట్టట్లేదా? కడుతున్నాం కదండి. వాళ్ళ ఎక్స్పెరిమెంట్కి ఇంకొంచెం మనం హెల్ప్ చేయగలిగితే, ప్రాపర్ డైరెక్షన్ ఇస్తే, ఏమో ఏ 5 crore ప్రాజెక్ట్ మన ఆంధ్రప్రదేశ్లో రావచ్చు. నిజమే మేడం, ఆ స్పేస్ మనం ఇవ్వాలి, హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి. ఏంటి ఆ పిచ్చి పనులు అని అనకుండా, భలే చేస్తున్నావురా నువ్వు అని భుజం తట్టాలి. థ్యాంక్ యూ మ్యామ్. చాలామంది పేరెంట్స్కి ఈ స్టోరీ కానీ ఈ లైన్ కానీ చాలా యాప్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు అన్నట్టుగానే వాళ్ళ కిచెన్లోకి ఎంటర్ అయినా, లేకపోతే ఫాదర్ చేసే బిజినెస్లోకి ఎంటర్ అయినా, నీకేం తెలిసి పక్కెళ్ళిపో అంటాం, కానీ అసలు వాళ్ళు ఏం చేస్తారో చూద్దామన్న స్పేస్ మనం తీసుకోము, ఇవ్వము. అది ఎవరు ఇంట్లో మనుషులు కూడా కొంతమంది, ఇది అమ్మాయిలు చేసే పని నీకెందుకు నువ్వు వెళ్ళు అంటారు, దబాయిస్తారు. ఇది అబ్బాయిలు చేసే పని నీకెందుకు నువ్వు వెళ్ళు. అసలు జెండర్ ఏంటండి? యుఎస్ వెళ్తే బాత్రూములు కడుక్కోవాలి ఎవరైనా కూడా. ఇనీషియల్గా డొమెస్టిక్ హెల్ప్ ఉండదు, ఎవరి పని వాళ్ళు చేసుకోవడంలో తప్పే ఉంది. ఈ మగ ఆడ భేదాలు ఏంటి అసలు? మన పనులే కదా. కోవిడ్లో అందరూ పని చేశారు కదా, మగవాళ్ళు చీపురు పట్టుకున్నారు, అందరూ అన్ని పనులు చేసుకున్నాం కదా. ఆ బ్రాడ్ మైండ్ సెట్ కూడా పిల్లల్లో డెవలప్ చేయాలి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.